अस्सलाम वालेकुम वेलकम बैक टू अवर चैनल मोहसिन ऑफिशियल वनेम। సో ఈ రోజు మనం వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నామండి। ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి। అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే మొహసిన్ ఆఫిషియల్ వనేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టేసుకోండి। సో మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది। అలాగే వీడియో స్టార్ట్ చేయకముందు ప్రతిసారి ఒక రిక్వెస్ట్ అండి, మనకు ఒక వీడియో పెట్టినప్పుడు మీరు ఇచ్చే లైక్స్ వల్ల మనకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది। సో వీడియోకి అయితే ఫస్ట్ లైక్ ఇచ్చి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేయండి। సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం। ఫస్ట్ ఈ విజువల్స్ మొత్తం చూడండి। సో చాలా బాధాకరమైన విషయం అండి, అందరికీ తెలిసిందే। గుజరాత్ అహ్మదాబాద్లో వచ్చి మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్రాష్ అయ్యింది కదా। సో చాలామంది అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి, అసలు అనుకోలేదు ఎవ్వరు, అలాంటి ఒక సంఘటన అనేది జరిగింది। చాలా విషాదకరమైన ఘటన ఇది। ఒక సీఎం కానివ్వండి, ఒక నార్మల్ పర్సన్స్ కానివ్వండి, మన ఇండియన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు అండి అసలు ఇద్దరు బయట కంట్రీ నుంచి వచ్చి మన ఇండియా మొత్తం వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు బాయ్ బాయ్ ఇండియా, గుడ్ బై ఇండియా అని చెప్తూ కూడా వాళ్ళైతే ఎంతో హ్యాపీగా అయితే ఫ్లైట్ ఎక్కారు। సో ఇదంతా అసలు చూడలేని బాధాకరమైన విషయం। ఇంకొకటి ఏమంటే ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటికి కూడా డిక్లేర్ కాలేదండి। ప్రస్తుతానికి అయితే 290 మంది అనేసి ఇప్పుడైతే అంటున్నారు। ఫ్లైట్లో మాత్రం 242 మంది ఉన్నారు। అలాగే వచ్చేసి మిగతా వాళ్ళు వచ్చేసి మనకు కాలేజ్ స్టూడెంట్స్। అది ఫ్లైటు వెళ్ళేటప్పుడే కింద పడింది కదా। సో అది ఎక్కడ పడిందంటే మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ హాస్టల్ పైన అయితే పడిందండి, పీజీ పైన। అది పడ్డమే వాళ్ళు ఆ లంచ్ టైం అంట చాలామంది ఉన్నారు। సో ఒక్కొక్కటిగా అంటే ఇప్పటికే 50 మంది వరకు వాళ్ళు బయటపడ్డారు। ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమి అనేసి సో వాళ్ళ పేరెంట్స్ రావడం, మన పిల్లలు మన వాళ్ళు అని వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు। ఎందుకంటే మొత్తం ఫ్లైట్ క్రాష్ అయిపోయింది కదా, మొత్తం మనకు చెప్పలేము అలా ఉంది, ఒక్కరికి కూడా గుర్తుపట్టలేరు। కొంతమంది మొత్తం బూర్దిగా కాలిపోయారు అలా ఉంది। అక్కడ చూస్తుంటే ఆ విజువల్స్ అస్సలు చెప్పడానికి కూడా రావడం లేదు మాటలు నాకు। సో ఈ వీడియో అయితే చూడండి। ఈ అమ్మాయి అయితే ఇప్పుడు నేను వెళ్తే 3 డేస్ వరకు మళ్ళీ నేను కాల్ చేయలేను అనేసి, ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఎయిర్ హోస్టెస్, ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఫ్లైట్లో ఉంది। ఆ అమ్మాయి నేను ఇప్పుడు మళ్ళీ కాల్ చేయలేను అనేసి వాళ్ళ పేరెంట్స్కి వీడియో కాల్ చేసి అలాగే వీడియో కూడా తీసి వాళ్ళ పేరెంట్స్కి పంపించింది। ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది। సో చాలా వాళ్ళైతే ఏడుస్తుంటే ఆ పాప ఫొటోస్ చూపిస్తుంటే అస్సలు మనసు ఆగడం లేదు, మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది। అలాంటి ఘటన ఇది, మీరే చూడొచ్చు। అసలు ఈ వీడియోలో ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి। ఫొటోస్, అమ్మాయి ఫొటోస్ ముందువన్నీ చూపించి వాళ్ళు మరీ ఏడుస్తున్నారు। సో ఎంత దారుణం అండి, ఎంత ఇదే అయిందంటే ఇలా అవుతుంది అనేసి ఎవరు అయితే అనుకోలేదు। జస్ట్ ఒక్క నిమిషంలో అయితే మొత్తం జరిగిపోయిందండి ఇది, ఒకే ఒక్క నిమిషం। ఫ్లైట్ అయితే ఎగరడం, జస్ట్ కింద పడడం, 30 సెకండ్స్ పైకి ఎగిరింది, 30 సెకండ్స్ కిందకి పడింది అంతే, అది అలా అయిపోయిందన్నమాట। మరి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ అండి, 5 మెంబర్స్। సో 3 పిల్లలు అలాగే పేరెంట్స్, 5 మంది కలిసి వాళ్ళైతే ఫ్లైట్ ఎక్కారు। సెల్ఫీస్ తీసుకొని ఎంతో ఆనందంతో మనం లండన్ వెళ్తున్నాము అనేసి వాళ్ళ కజిన్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ వీళ్ళైతే ఫొటోస్ అయితే షేర్ చేశారంట। ఆ షేర్ చేసిన ఫొటోసేనండి ఇదైతే అసలు ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కాకముందు మనకు తీసిన వీళ్ళు ఫోటో ఇది అయితే చూడండి। సో ఈ ఫ్లైట్ ఇలా ఉండేది, అలా ఉండే ఫ్లైట్ అయితే ఇప్పుడైతే ఇలాగైతే మారిపోయింది। సో చాలా బాధ కదండి। ఇక ఈ ఫోటోలో చూస్తుంది వచ్చేసి మన అహ్మదాబాద్ గుజరాత్కి చెందిన మాజీ సీఎం అండి। సో ఈయన లక్కీ నెంబర్ అంట 1206, అంటే 1206 అంటే ప్రతిదీ ఏ పని స్టార్ట్ చేసినా కానీ ఆయన ఏదైనా నెంబర్స్తో కూడిన పని అయితే సో ఆయన స్టార్ట్ చేసేది 1206। సో సీట్ నెంబర్ కూడా 1206 బుక్ చేసుకున్నారు। ఇంకొకటి ఏమంటే ఆయన చనిపోయిన రోజు కూడా అదేనండి, అంటే జూన్ 12, 06 అంటే 06 అంటే మనకు జూన్ 6వ నెల। సో డేట్ వచ్చేసి 12। ఆయన లక్కీ నెంబర్ అని ఆయన ఎంతగా నమ్మే నెంబర్ అయితే ఆయన ప్రాణానికి కూడా తీసేసింది అనమాట। అదే లక్కీ నెంబర్తోనే ఆయన వెళ్ళిపోయారు। సో ఈయన వచ్చేసి లండన్కి ఎందుకు వెళ్తున్నారంటే సో వీళ్ళ పాపకైతే కలవడానికి అయితే వెళ్తున్నారనమాట। పాపకి అల్లుడికి కలవడానికి గుజరాత్ నుంచి అదే పనిగా ఆయన అయితే లండన్కి అయితే బయలుదేరారు। సో ఎవ్వరికి తెలియదు, జస్ట్ ఒక్క నిమిషంలోనే ఇలా జరిగిపోతుందనేసి। సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అంతమందిలో అండి 242 మందిలో ఈయన వచ్చేసి బతికారనమాట, ఒక్కరే బతికారు। ఎలా బతికారు? 242 మందిలో 241 మంది ప్రాణాలు
కోల్పోగా ఈయన ఒక్కరే బతికారు. అది ఎలా బతికారు? ఎమర్జెన్సీ విండో అయితే చాలామంది అయితే సెలెక్ట్ చేసుకోరంట. సో ఈయన ఎమర్జెన్సీ విండో దగ్గర అయితే కూర్చున్నారు. సో వీళ్ళ లక్ అది, ఎందుకంటే వీళ్ళ ప్రాణానికి ముప్పు లేదు కాబట్టి ఈయనకి ఇంకా ఆయుష్ ఉంది అలా అనేసేమో ఈయన బతికిపోయారు. క్రాష్ అయ్యే టయానికే ఈయన ఏం చేశారు, ఆ విండో అయితే పగలగొట్టేసి బయటకు అయితే దుంకేశారనమాట. సో వికాస్ అంట ఈయన ఒక్కరే బతికారండి. సో ఈయన బతికారందుకు ఆనందించాలో, అందరూ వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళు చనిపోయారని మనం దుఃఖంతో మునిగిపోవాలో అర్థం కాలేదు. కానీ ఈయనైతే బతికారండి. సో ఈయనైతే చాలా లక్కీ. మరి వీళ్ళదైతే చూడండి, చాలా అంటే చాలా ఘోరం అండి. మన వాళ్ళు బతికి ఉన్నారా, చనిపోయారా, వాళ్ళు ఉన్నారా లేదా, ఏమయ్యారు, వాళ్ళు అసలు ఏ స్థితిలో ఉన్నారు అనేసి వీళ్ళకి కూడా తెలీదు, అక్కడ ఉండే వాళ్ళకి కూడా తెలీదు. సో రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. సో అక్కడ వీళ్ళ కజిన్స్ ఉన్నారంట, వాళ్ళు ఉన్నారా చనిపోయారా, మాకు ఒక్క మాట చెప్తే మేము ఇక్కడ గమ్ము నిలబడతాము అనేసి అయితే ఆయన ఏడ్చి బాదుతుంటే నాకైతే అసలు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. అలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు ఉండారా లేదా అనేసి నాకు ఒక్క మాట చెప్పండి చాలు అనేసి ఈయన అయితే అడగడం జరుగుతుంది. ఏడుస్తూ కూడా అడుగుతున్నారు. సో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎవరు ఏమి అనేసి కూడా అర్థం కావడం లేదండి. ఇంకా మొగం మొత్తము ఇప్పుడు మనిషి మొత్తం కాలిపోయి బూడిదైపోతే కూడా ఎవరు ఎక్కడుండారు అనేసి కూడా గుర్తుపట్టలేరు. ఇప్పుడు ఆ ఫ్లైట్కి ఎక్కిన వాళ్ళు కానివ్వండి, మనకు ప్రస్తుతానికి ఆ సరౌండింగ్లో ఫ్లైట్ పడిన చోట ఇంకా హాస్టల్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు డాక్టర్స్ చదివే పిల్లలు అండి, వాళ్ళు కూడా చూడండి వాళ్ళకి ఎంత లైఫ్ ఉంది. వాళ్ళ వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడే ప్రాణాలు డాక్టర్స్ అంటేనే. అలాంటి డాక్టర్స్ కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఇంకా వాళ్ళు వచ్చి మన వాళ్ళు మిస్సింగ్, మన వాళ్ళు కనిపించలేదని చెప్తే వీళ్ళు కూడా డిక్లేర్ చేసే స్థితికి మారిందన్నమాట ఈ సంఘటన. అయితే చాలా అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన అండి చెప్పుకోవచ్చు మనము. మన ఇండియాలోనే ఇది చాలా, ఒక బస్సు ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే మనకు తక్కువ మంది, ఎందుకంటే మాకు 40-42 మెంబర్స్ వరకు ఆటికి బస్సు అయితే ఫుల్ అయిపోతుంది. అదే కనుక ఒక ట్రైన్ కానీ ఒక ఫ్లైట్ కానీ ఇలా జరిగిందంటే సో అస్సలు లెక్కలేనన్ని శవాలు అయితే బయటపడతాయన్నమాట. ఇలా ఎప్పటికీ జరగకూడదు అనేసి మనమైతే అందరికీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము. సో మనం అందరం ప్రేయర్ చేద్దాము, అందరూ బాగుండాలి. మనం చెప్పే ప్రతి వీడియోకి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేసి మనం చెప్తున్నాం కదా. సో మనం అందరం అనుకుందాం అదే మాట, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవ్వరికి ఇలాంటి అస్సలు ఈ దురదృష్ట ఘటన ఎవ్వరికి జరగకూడదు, ఇలాంటి స్థితి ఎవ్వరికి రాకూడదు అనేసి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఈ ఘటన అయితే అందరికైతే దిగ్భ్రాంతికి అయితే గురి చేసిందండి. అలాగే మన ఇండియా మొత్తం కదిలిచ్చేసింది ఈ ఘటన. అలాగే మన ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనకు ఈ ఘటన జరిగినందుకు ఏ ఒక్క మీటింగ్ కానివ్వండి, వాళ్ళ అసెంబ్లీ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే వాయిదా అయితే పడింది. ఎందుకంటే ఇలాంటి ఘటనలో మనం జరుపుకునేది ఏమీ లేదు అనేసి ప్రతిదీ అయితే వాయిదా అయితే పడిందనమాట. మన ఆంధ్రాలో కూడా సీఎం గారి ప్రచారం ఏదో ఉన్నింది, అది కూడా అయితే ఆపేశారనమాట. అలాగే మోదీ గారు అలాగే అమిత్ షా గారు అయితే అక్కడికి స్వయంగా వెళ్ళి అక్కడైతే పరిశీలించడం జరిగింది. ఎలా జరిగింది ఏమి అనేసి ఎంక్వైరీ అయితే అలాగే కొనసాగుతుంది. ఒక్కటి కూడా ఏది మిస్ చేయకుండా అస్సలు ప్రతి ఒక్కటి ఎలా జరిగింది ఏమి. సో అలాగే మనకు ఈ ఘటన జరిగిన స్థలానికి అయితే అమిత్ షా గారు, మోదీ గారు అందరూ అయితే ఇక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళైతే పరామర్శిస్తున్నారనమాట, ఏం జరిగింది ఎలా జరిగింది అనేసి. సో చాలా దిగ్భ్రాంతికి కూడా గురి అయ్యారు వాళ్ళందరూ. సో చూశారు కదండి మన వీడియో. సో చాలామంది అండి, మన ఇండియన్స్ వచ్చేసి 165 మెంబర్స్ అయితే ఉన్నారు. కెనడా వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో వచ్చేసి మనకు అలాగే లండన్ వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇలా జరుగుతుందని ఎవ్వరు అయితే ఊహించి ఉండరు. ఎంతో హ్యాపీగా అయితే, లండన్ అంటేనే ఒక డ్రీమ్ అనుకోండి. సో అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ అయితే వెళ్ళడం రావడం అనేది ఒక చాలా డ్రీమ్ వాళ్ళది. అలా వెళ్ళిన డ్రీమ్ అయితే ఒక్క నిమిషంలో అయితే ఇలా అయిపోతుందని ఎవ్వరైతే ఊహించారు. జస్ట్ 30 సెకండ్ అండి ఎగరడం, 30 సెకండ్లో కింద పడ్డం, ఒక్క నిమిషంలో మొత్తం అయితే జరిగిందనమాట. ఇంకొకరు ఏమంటే ఈ వీడియోలో చూడండి మీరు, వాళ్ళు అంటే వాళ్ళ ఇంటిపైన అయితే కప్పుపైన నిలబడి వాళ్ళు అక్కడి నుంచి వీడియో తీస్తున్నారనమాట. అంటే ఫ్లైట్ ఏదైనా ఒకటి గాల్లో వెళ్తుంది, మనం వీడియో తీసుకుందామనేసి మనం కూడా చిన్నప్పటి నుంచి అనుకుంటాం, ఒక ఫ్లైట్ వెళ్తుంది, ఒక హెలికాప్టర్ వెళ్తుంది అంటే వచ్చి మనం ఆకాశానికి చూసేవాళ్ళము. అలా చూసే వాళ్ళు కూడా ఇప్పుడైతే ఫోన్లు వచ్చేసాయి కాబట్టి అప్పటికప్పుడు వీడియోలు తీస్తున్నారు. ఆ తీసిన వీడియో అయితే మీరు చూడండి, ఈ వీడియోలో అయితే చూడండి. సో వాళ్ళు నవ్వుతూ వీడియో అయితే తీస్తున్నారు, అది పడిపోతుంటే వాళ్ళే అసలు ఆందోళన చెందేశారనమాట. ఫోన్ కూడా పడిపోయే స్థితిలో
స్థితిలో అయితే వీడియో తీశారు వాళ్ళే భయపడిపోయారు. అది పడ్డము మళ్ళీ అంతలోనే మనకు అగ్గి అనేది అంత ఎక్కువగా వచ్చేసిందనమాట. అలా జరిగిందండి. అసలు ఈ వీడియో నేను చూస్తుంటే వాళ్ళు ఎంత బాగా వీడియో అది ఫ్లైట్ పడిపోతుంటే తీస్తున్నారా అని నేను అనుకున్న కొద్దిసేపు వరకు. కాదండి, అది అయితే వాళ్ళు సంతోషంగా తీసిన వీడియో అయితే ఈరోజు అదే వీడియోలో చూడడానికి మనకు పనికొచ్చిందనమాట. ఎందుకంటే అది ఎలా పడిపోయింది ఏమి అనేసి ఆ వీడియో చూడడం వల్ల మనకు కూడా అర్థమైంది. సో జస్ట్ పైకి వెళ్ళడం, ఇలా కిందకి పడిపోవడం, అలాగే మంటలు చెలరేగడం. అక్కడ కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి అన్నీ అయితే ఉన్నాయి. అన్ని పక్కకు తీసుకున్నారు, జనాలు అయితే పరుగులు తీస్తున్నారు. సో అసలు ఎవరు ఊహించని విషాదకరమైన ఘటన అయితే ఇది జరిగింది. సో మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.